రాష్ట్రాల అభివృద్ధి దేశం అభివృద్ధి ఉందని నమ్మే మహానాయకుడు నరేంద్ర మోడీ ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులలో ప్రపంచంతో మన దేశం పోటీ పడుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్లో 30 ఏళ్లుగా శిలాఫలకాలు వేసిన ఆర్ఓబీలు కట్టకుండా ఇక్కట్ల పాలు చేసిన సమస్యను నరేంద్ర మోడీ అశ్విని వైష్ణవ సహకారంతో 22 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నాం. వీటి కోసం 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మొన్న జడప్రియ అపార్ట్మెంట్ దగ్గర, ఈ రోజు వాజపేయి నగర్ దగ్గర బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు రైల్వే గేట్ దగ్గర గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా సిగ్నల్ ఫ్రీ చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 100% నిధులు కేంద్రం ఖర్చు చేస్తుంది. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలాఫలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసినటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు, అవి ఆర్యూబీలు కావచ్చు ఆర్ఓబీలు కావచ్చు, దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర, అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర, షఫీల్గూడ దగ్గర మూడింటిని దాదాపు 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది. ఈ పరంపర ఈ 4-5 నెలల్లో ఇంకొక 4-5 బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల కాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ, గేట్ ఫ్రీ మల్కాజ్గిరి చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతోంది. ఇవాళ మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు ఇచ్చే విషయంలో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. అంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా 40,000 పెడతారా ఒక్కొక్క కార్పొరేటర్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతుందంటే అది వెరిబావులతనం అయింది. కాబట్టి వెంటనే పారదర్శకంగా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అలా ఇప్పుడు 300 కంటే ఇంకొక 60-70 డివిజన్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది. అది ఎక్కడి వరకు నిజమంటారు? అంటే ఇప్పటిదాకా ఇంకా స్పష్టత లేదు. 300 ఉంటాయా, 350 ఉంటాయా, 200 ఉంటాయా, 3 వివిధ కార్పొరేషన్లు ఉంటాయా, ఒకటే కార్పొరేషన్ ఉంటుంది? అంటే ప్రభుత్వానికి ఇతర పార్టీలతో కనీసం ఇట్లాంటి గంభీరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి. కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం నాకే తెలిసినట్టుగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఇది మంచి పరిణామం. ఇంకొక విషయం ఏదైతే డివిజన్స్ ఏదైతే ఉన్నాయి కదా, ఇప్పుడు 300 డివిజన్స్ అని ఈ పరిపాలన ఎందుకు అట్లా డబుల్ చేస్తుంది? పరిపాలన సుఖవంతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. చిన్న డివిజన్స్ చేస్తే పరిపాలన ఎట్లా మనకి ముందుకెళ్తుంది? యాక్చువల్గా వీళ్ళు 40,000 పెడతారా, 30,000 పెడతారా, 50,000 పెడతారా పెట్టండి. కానీ ఒక దగ్గర 18,000, ఒక దగ్గర 80,000 అయితే ఉంచకుండా పెట్టండి. రాజకీయ లబ్ధి కోసం, చిల్లర ఆలోచనల కోసం మాత్రం అది చేయకుండా సైంటిఫిక్గా చేయాలి. వీళ్ళు అంటున్నారు పెరిఫెరల్ ఏరియాస్లో ఎక్కడైతే ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయో అక్కడక్కడ ఇంకా డెవలప్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. గంత వ్యత్యాసం ఉండాల్సిన లెక్కలు లేదు. అంటే ఈ ప్రభుత్వం అన్నీ నాకే తెలిసినట్టుగా, నాదే బాధ్యత అన్నట్టుగా, ఇలా ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ అన్నట్టుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు లేకుండా ఎలక్టెడ్ ఎమ్మెల్యేలతో, ఎలక్టెడ్ ఎంపీలతో మాట్లాడకుండా చేయడం దారుణం. ఏప్రిల్ 1 నుంచి సెన్సస్ వస్తుందన్నా, ఈ సెన్సస్ గురించి ఏమన్నా